ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు. టార్గెట్ బాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయిలో టార్గెట్ బాల్ క్రీడను తీసుకువెడతామన్నారు. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జాతీయ స్థాయి టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపకార చారిటబుల్ ట్రస్ట్ యువత చెడు మార్గం పట్టకుండా సక్రమ మార్గంలో పయనించేందుకు క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ స్పాన్సర్షిప్ ను ఇస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి టార్గెట్ బాల్ సెంట్రల్ ప్రెసిడెంట్ గారు, భారతీయ టార్గెట్ బాల్ అసోసియేషన్ గౌరవ శర్మ గారికి మరి మా అందరి తరఫున వెల్కమ్ చెప్తున్నాను. అలాగే మన ఒలింపిక్ అసోసియేషన్ తరఫున సూర్యనారాయణ గారికి నా వెల్కమ్ చెప్తున్నాను మన అందరి తరఫున. మరి సురేష్ గారు గత 2.5 years అవుతుంది అనుకుంటాను. 2.5 years బ్యాక్ సురేష్ గారు అండ్ మన సాయి ఇద్దరు వచ్చి టార్గెట్ బాల్ అని చెప్పి ఈ పేరు చెప్పడంతో ఒకసారి నేను ఫస్ట్ టైం విన్నాం. ఆ రోజు ఉపయోగపడతాయి. మరి అలాంటి క్రీడల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ లైఫ్ చూడండి, నార్మల్ గా ఉండే వాళ్ళ లైఫ్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. క్రీడల వల్ల ఏమవుతుందంటే వాళ్ళ టోటల్ మైండ్ సెట్ అంతా ఆ క్రీడల మీద, ఆ రోజున్న ఆ గేమ్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. ఆ గేమ్ అయిపోయిన తర్వాత మెమరీస్, గెలిచామా ఓడామా, మనం ఎలా ఆడాం అనే దాని మీద కొంత ఆలోచన అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన పక్కదారి పట్టడానికి ఆస్కారం అనేది ఉండదు. అది ఎనీ గేమ్ ఏదైనా కానీ. మరి అలాంటి గేమ్స్ కి మీరు సపోర్ట్ గా ఉండాలని చెప్పి అనగానే ఆల్రెడీ ఈరోజు క్రికెట్ తరఫున మేము ఉపకార చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక ఉపకార కప్ అని చెప్పి సీజన్ 1, సీజన్ 2 కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ జిల్లా లెవెల్లో ఆ మీటింగ్స్, ఆ గేమింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తే రాష్ట్ర స్థాయిలో మనం వెళ్తే కనుక విత్ ఇన్ 1 year లోనే మనం ఈ టార్గెట్ బాల్ ని 100% ఒక మంచి పొజిషన్ తీసుకెళ్లాలని మనసు అందుకున్నాను. కాబట్టి దానికి కావలసిన సహాయ సహకారం, దేనికైనా కావాల్సిన ఫండింగ్ లేనిదే ఏమీ జరగదు. టార్గెట్ బాల్ మనం టోర్నమెంట్ పెడుతున్నామని చెప్పని ఎక్కడికైనా ఎవరినైనా డొనేషన్ అడగండి వెళ్ళి, అసలు వారికి టార్గెట్ బాల్ గురించే తెలియనప్పుడు ఫండింగ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? స్పాన్సర్షిప్ ఎవరు ఇస్తారు? మనకి ఇవ్వరు కదా. అంటే ముందు మన గేమింగ్ మనం క్రియేట్ చేయాలి, అందరికీ తెలియాలి. అంటే దానికి కావలసిన పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని ముందుగా మనం క్రియేట్ చేసుకోగలగాలి. దాని గురించి ఎవరు ఆలోచన, అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ గేమ్ తెలిసినంత వరకు, స్పాన్సర్స్ మనకి దొరకకపోయినా గేమ్స్ అన్ని స్టార్ట్ అయ్యే విధంగా నేను ఆ ప్లానింగ్ తయారు చేసుకుంటాను. కాబట్టి మీరు చేయవలసిందంతా ఈ యొక్క గేమ్ గురించి ముందు బుక్లెట్ తయారు చేయండి. ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా, గేమ్ తెలిసే విధంగా ముందు స్కూల్స్ ని స్టార్ట్ చేయండి. తర్వాత కాలేజెస్, తర్వాత యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా మనం దీన్ని డెవలప్ చేయడానికి అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మరి ఈ రోజు ఎక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ గేమ్ గురించి ఆల్రెడీ ఇంతవరకు ఈ స్థాయికి తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. మరి ఇన్ ఫ్యూచర్ ఈ యొక్క టార్గెట్ బాల్ అభివృద్ధికి ఎవరైతే దోహదపడతారో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ, ఏపీ టార్గెట్ బాల్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు గెట్ టుగెదర్ అనేది ఇక్కడ జరగడం జరిగింది. మరి దీనికి స్టేట్ ప్రెసిడెంట్ శర్మ గారు రావడం జరిగింది. మరి గత ఎన్నో సంవత్సరాలుగా టార్గెట్ బాల్ని ఆంధ్రప్రదేశ్లో మంచి
స్థానం నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో ఎంత కృషి చేసిన సురేష్ కుమార్ గారికి, మరి ఒలింపిక్స్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన సూర్యనారాయణ గారికి, మరి మన చక్రవర్తి గారి కోసం ఆల్రెడీ చాలా మ్యాచెస్ జరిగాయి. అలాగే బాస్కెట్బాల్ ఇలాగ ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ అన్నింటిలో అసలు టార్గెట్ బాల్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. కాకపోతే దీనికి పబ్లిసిటీ కానీ దానికి కావలసిన సమయం వాళ్ళకి దొరకకపోవడం వల్ల కానీ టార్గెట్ బాల్ అనేది కొద్దిగా వెనకడుగు. నన్ను యునానమస్గా స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ టార్గెట్ బాల్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన దేశంలోనే ఒక మంచి పొజిషన్లో ఉండే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆకాంక్షతో ఈ యొక్క పదవిని నేను ఈరోజు చేపట్టడం జరిగింది. మరి టార్గెట్ బాల్ అనేది ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న స్కూల్ దగ్గర నుంచి అలాగే కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్ దగ్గర నుంచి అన్నిటికి కూడా ఈ మంత్ నుంచే జనవరిలో మరి కొత్త సంవత్సరంతో ఈ పదవిని నాకు ఇచ్చారు. మరి కొత్త సంవత్సరంతోనే దీన్ని మంచి పబ్లిసిటీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మార్చిలో విశాఖపట్నంలో నేషనల్ టోర్నమెంట్ అనేది భారీ లెవెల్లో దాన్ని ప్రారంభిస్తాము.